నమస్తే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. ఇది చాలా పవర్‌ఫుల్ డైలాగ్. బాగా పాపులర్ అయిన డైలాగ్ గూడా. సినిమా సంగతేమో గానీ, పాలిటిక్స్‌లో అయితే ఇది కేటీఆర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే డైలాగ్‌గా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడాయన. ఎక్కడ తగ్గాలో తగ్గి చూపించేవాడు గూడా. ఆయన ఒక మాస్ లీడర్. యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడు. అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. అంతకంటే అనర్గళంగా పంచులతో ప్రత్యర్థులను బెంబేలెత్తించగలరు. అసలు ఎవరిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు చాలా బాగా తెలుసు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన లీడర్ కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు. అది మార్చి 22, 2025 తమిళనాడు రాజధాని చెన్నై. డీలిమిటేషన్పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అది. దక్షిణాదికి చెందిన లీడర్లతో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను కూడా ఆ మీటింగ్కు ఆహ్వానించారు. కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ అందరూ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడింది కేటీఆర్. అయితే అది తెలంగాణ కాదు, తమిళనాడు. కేటీఆర్ అంటే ముందే మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన నాయకుడు కదా. అందుకే రేవంత్ రెడ్డిని బలపరిచారు. తాను చెప్పాలనుకుందేంటో స్పష్టంగా చెబుతూనే తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతూనే తమ ముఖ్యమంత్రిని వెనకేసుకొచ్చారు. రాష్ట్ర ప్రతినిధిగా తన వాదాన్ని బలంగా వినిపించారు. And why do we not have enough confidence in union government when it says pro rata? Because we've had bitter experiences. 11 years ago, when Telangana was formed as a state, we were promised by Indian Parliament that delimitation will happen within the state of Telangana. The number of assembly seats would increase from 119 to 153. But has it happened in 11 years? Despite it being an enactment of the Parliament? No. Why? Because it does not suit the BJP, it does not suit the union government. Where it suited them, they've done it. It suited them in J&K, it suited them in Assam, so they've done it there. But it doesn't suit them in Telangana and Andhra, so they don't do it here. So that is exactly what we are apprehensive of. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అనంటే, ఇక్కడ అదే కేటీఆర్‌ను అందరికంటే భిన్నమైన లీడర్‌గా నిలబెట్టేది. అంతే కదా. జనం కోసం ఎంత పోరాడతారో, తన రాష్ట్రం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా అంతే బలంగా నిలబడతారు కేటీఆర్. ఇక్కడే మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. మొన్న ఈ మధ్య జరిగిన సంఘటనకి సంబంధించి. ప్రజల విషయంలో కూడా ఎంత దూకుడుగా ఉంటారో, అంతకంటే దిగి రావడానికి కూడా కేటీఆర్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ప్రజలకు మంచి చేయడానికి, వారికి అండగా నిలబడేందుకు, దానికోసం అవసరమైతే ఎవరినైనా కలవడానికి సిద్ధంగా ఉంటారు. అందరికీ తెలుసు, సిరిసిల్ల నేతన్నల కష్టాల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలను కలిశారు కేటీఆర్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్ఛార్జీల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు కేటీఆర్. వాటిని మాఫీ చేయాల్సిందిగా మంత్రులను కోరారు. నిజానికి సిరిసిల్ల పట్టణం అనేది రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు ఒక గుండెకాయ లాంటిదనే చెప్పాలి. గతంలో ఇక్కడ అనేక మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే విషయాన్ని, ఆ చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. గత ప్రభుత్వ హయాంలో 25 HP వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాలు కష్టాల్లో పడ్డాయని, వారి ఆవేదనను, కష్టాలను మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులకు వివరించారు కేటీఆర్. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 SSI యూనిట్లపై అధికారులు దాదాపు 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్ఛార్జీలతో కలిపి ఇప్పుడు 38 కోట్లకు చేరిందని వివరించారు కేటీఆర్ మంత్రులకి. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడ్డాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఆర్థిక ఇబ్బందులతోనే 13 మంది సిరిసిల్ల నేతలు ఆత్మహత్యలకు పాల్పడడం కూడా అత్యంత బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి ఆ నేతన్నను ఆదుకోవాలని
విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఇదంతా కావాలంటే రాజకీయ విమర్శలకు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వాడుకోవచ్చు. నేతన్నల ఆత్మహత్యలపై రాద్ధాంతం చేయొచ్చు. ప్రజల్లో ప్రభుత్వాన్ని పలచనా చేయవచ్చు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూనే రాజకీయ మైలేజ్ కోసం కావలసినంత రచ్చ కూడా చేయవచ్చు. కానీ ఇక్కడ కేటీఆర్ చేసింది అది కాదు. కోరుకున్నది అది కాదాయన. నేతన్నలకు అండగా నిలబడాలని కేటీఆర్ భావించారు. నేతన్నల కష్టాలు ఎలా తీర్చాలో ఆలోచించారు. తనను నమ్ముకున్న వారికి వాళ్ళ కోసం స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రభుత్వ పెద్దలను కలిశారు. సిరిసిల్ల వస్త్ర కార్మికుల బాధలను స్వయంగా వారికే వివరించారు. ప్రభుత్వం విధిస్తున్న ఈ బ్యాక్ బిల్లింగ్ కానీ సర్ఛార్జీల ద్వారా కానీ కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రభుత్వానికి కళ్ళకి కట్టినట్టుగా కేటీఆర్ వాళ్ళకి చూపించారు. ఇది కదా ఒక లీడర్గా ఉండాల్సింది. ఇలా కదా ఒక లీడర్ వ్యవహరించాల్సిన తీరు. ఇదే కేటీఆర్ తన చేతల్లో చూపిస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకుల్లాగా వీలు దొరికినప్పుడల్లా ప్రత్యర్థులపై విరుచుకుపడట్లేదు. దూకుడు చూపించాల్సిన చోట దూకుడుగా పెడుతున్నారు. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో అదే భాషలో విమర్శలు గుప్పిస్తున్నారు. సమస్యలపై అలుపెరగని పోరాటము చేస్తున్నారు. అవసరమైతే ప్రజల కష్టాలను పాలకుల ముంగిటికి తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా వారి దగ్గరికే తీసుకెళ్ళి పూర్తిగా వివరిస్తున్నారు. ఇలా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఒక మాస్ లీడర్గా జనాల గుండెల్లో నిలుస్తున్నారు కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు. ఇది వాటి మన పొలిటికలీ కరెక్ట్.